రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం నినాదంతో బ్రిటిష్ కబందస్తాల నుంచి స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ నేతృత్వంలో నాయకులు పోరాటం చేసి స్వతంత్రం సాధించారన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, మతాలు, కులాలు, సమూహాలను పాలించేందుకు అవసరమైన చట్టాలను రూపొందించే ప్రక్రియలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన చేసి 1950 జనవరి 26న అమలు చేసుకోవడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పూర్తి చేసిన అధ్యయనం చేసి భారతదేశానికి సమగ్రమైన రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర కీలకమని తెలిపారు. భారతీయులు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా దేశభక్తిని చాటే విధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలను కూడా నిర్వహించుకోవడం, ఈ తరం వారికి దేశ పౌరులుగా బాధ్యతాయుతంగా నడుచుకోవడం, చట్టానికి వ్యతిరేకంగా వెళితే ఏ పరిణామాలు ఉంటాయో గణతంత్ర దినోత్సవ వేడుకలు గుర్తు చేస్తున్నాయన్నారు. ప్రజలందరికీ, స్నేహితులకు, శ్రేయులందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరింపజేసుకొని మన లౌకిక రాజ్యంలో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి నినాదంతో ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో ఆ నియంత్రిత పరిపాలనలో మన దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రజలందరినీ కూడా ఐక్యతపరుస్తూ మహాత్మా గారి నేతృత్వంలో అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరి సహకారంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాల సమూహము, వివిధ మతాల సమూహం మధ్యలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పినటువంటి ఆలోచన, ఒక చట్టాన్ని, ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించిన చట్టాలను సమగ్రంగా చదివిన తదుపరి మన దేశంలో ఏ విధంగా రాజ్యాంగం రచించుకోవాలని చెప్పని రాజ్యాంగాన్ని రచించుకొని ఈ దేశానికి అంకితం ఇచ్చుకొని ఆ చట్ట ప్రకారం ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం దేశవ్యాప్తంగా కూడా జరుపుకునేటువంటి ఒక పండుగలో గొప్ప పండుగ. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడకున్నా కూడా జాతీయ జెండాను ఆవిష్కరింపజేసుకొని ఎగురవేసి జాతీయ జెండాకు నమస్కారాలు తెలియజేస్తూ మన జాతీయ గీతంతో పాటు మన దేశ భక్తి భావాన్ని పెంపొందించుకునే విధంగా ఈ తరం ప్రజలకు రాజ్యాంగం పట్ల ఒక అవగాహన కల్పించడంతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మనం నడుచుకునే విధానాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని, రాజ్యాంగానికి అనుకూలంగా కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతే ఏం జరుగుతుందో కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. విద్యార్థి చిన్నట్టు ఉండే దేశంలో భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 15 ఆగస్టు నాడు, ఈరోజు 26 జనవరి నాడు కూడా చక్కగా వారి చరిత్రను చెప్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో మన రాజ్యాంగాన్ని సంరక్షించు, రాజ్యాంగానికి లోబడి